వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్తలు వెలువడుతున్న వేళ విజయసాయిరెడ్డికి మద్యం కేసులో మళ్ళీ అనూహ్యంగా నోటీసులు జారీ చేసింది విచారణ సంస్థ సిట్. విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి రాబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని, ఆ మేరకు ఒక ముఖ్య నేత విజయసాయిరెడ్డి గారితో మాట్లాడారు. ఆ విషయాన్ని జగన్ గారికి కూడా చెప్పారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డిని మళ్ళీ విచారణకు పిలిచింది సిట్. సో ఈరోజు విచారణకు వెళ్తున్న వేళ విజయసాయిరెడ్డి గారు ఈరోజే ఒక భగవద్గీతలో ఒక వాక్యాన్ని ఆయన ట్వీట్ చేయడం ఆసక్తికరం. దీని ఉద్దేశం ఏంటో, దీని అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలియదు కానీ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మా దేశంగి స్వకర్మని అని, అంటే దాని అర్థంగానే పోస్ట్ చేశారులేండి. హిందీలో చేశారు, తెలుగులోనూ చేశారు. మరి హిందీలో చేయడం ఉద్దేశం ఏంటి? కర్మలను ఆచరించుట ఎండే నీకు అధికారము కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. కర్మలను ఆచరించట ఎందే నీకు అధికారం కలదట, కానీ వాని ఫలితముల మీద లేదట. నీవు కర్మ ఫలములకు కారణం కారాదు అట, అట్లని కర్మలను చేయుట మానరాదు అట. శ్రీ శ్రీ భగవద్గీత అని ఆయన ట్వీట్ చేశారు. సో ఇంట్రెస్టింగ్. ఈరోజు విచారణకి వెళ్తూ ఉన్నారు. విచారణకి వెళ్తే అక్కడ ప్రశ్నలు, ఇక్కడ సమాధానాలు, దానికి బ్రహ్మాండమైన మసాలా అద్దించుకుంటూ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తారో, రేపు ఎలాంటి కథనాలు రాసుకుంటూ వస్తారో చూడాలి. ఎందుకంటే మద్యం కేసులు స్టార్ట్ అయిందే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్నది రాజకీయ ఓనామాలు తెలిసిన ఎవరికైనా కూడా తెలుసు, అవగాహన ఉంది. కానీ ఆయన దగ్గరకు వెళ్ళి ఎట్లా ఆపాలో తెలియడం లేదు. దానికి సంబంధించి ఏమీ ఆధారాలు దొరకడం లేదు. వీళ్ళ పత్రికలు కనుక చూస్తే మనం ఎవరు ఆ సిట్ విచారించిన ఉల్టా సిట్ అధికారులనే ప్రశ్నిస్తున్నారు అని చెప్పి వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. సిట్ ప్రశ్నలు ఎత్తుంటే ఉల్టా సిట్నే ప్రశ్నిస్తున్నారని వీళ్ళే వార్తలు రాసుకుంటూ వస్తున్నారు. సరే, మనమైతే అక్కడ తలుపు వెనక దాక్కొని చూడలే, బెడ్ కింద దాక్కొని చూడలే. ఆ సిట్ విచారణ చేసే అధికారులు రోజేమి మనతో ఫోన్ మాట్లాడి విషయాలు చెప్పారు, మనకు తెలియదు. ఇవన్నీ చేసి తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళే ఈ విధంగా రాసుకుంటూ వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. మరి ఇంట్రెస్టింగ్ లేండి. ఎందుకంటే అసలు ఈ మొత్తం మద్యం ఎపిసోడ్ని ఎక్కడికి వెళ్ళి ఆపుతారు అన్నదైతే చూద్దాం.